మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పోయిన ఎపిసోడ్స్ లో మనం కాన్స్టిపేషన్ కోసం మంచి ఆసనాలు నేర్చుకుందామండి. పవనముక్తాసనము, భుజంగాసనము, అంటే మలాసనంలో కూర్చుని మంచినీళ్ళు తాగటము, చాలా బెనిఫిట్స్ వచ్చాయని చాలా మంది చెప్పారు. ఈ రోజు ఆ ఆసనాలతో పాటు ఇంకొక సింపుల్ ముద్ర, ఆ ముద్ర చేయటం వలన కూడా మన లోపల ఉన్న గ్యాస్, అసిడిటీ ప్రాబ్లము, ఇండైజెషన్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. అదే ముద్ర ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనం ఆసనాలు ఎలాగో నేర్చుకున్నాం. పవనముక్తాసనం, అది కూడా పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడి గ్యాస్ ఉంటే రిలీజ్ అవుతుంది. అలానే మలాసనం చేసాము. వేరే ఏ ఆసనాలు చేసినా కూడా దాంతో పాటు ముద్ర వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం చేయబోయేది వాయు ముద్ర. వాయు అంటే మీనింగ్ గాలి, ఎక్స్ట్రా ఎయిర్, గ్యాస్ ఏమన్నా ఉంటే కూడా పోతుంది. సో అది ఎలా చేయాలి అంటే, నేను ఇదివరకు కూడా చెప్పాను, ముద్రలు చేసిన ఆసనాలు ఎలా చేసామో అలాగే వార్మప్ చేసుకుంటూ చేయాలి. సో ముద్ర వేసే ముందు వేళ్ళని ఇలాగా స్ట్రెచ్ చేసుకుని ఆర్ ప్రెస్ చేసుకుని ఆర్ థంబ్ ఫింగర్ని రొటేషన్, బటన్ వేళ్ళని ఇలాగా స్లోగా రొటేషన్ చేసుకుని చేసుకోవాలి. ముద్ర ఏదైనా సరే యోగా ఆసనాలు ఎలా చేస్తున్నారో అట్లాగా తెల్లవారుజామునైనా సాయంకాలమైనా మీ భోజనానికి ముద్రకి యోగాకి ఎలా టైం తీసుకుంటారో అట్లాగే 3 నుంచి 4 గంటల వ్యవధి ఉండేటట్టు చూసుకోండి. అలాగే ముద్ర చేస్తాకి చాలా మంది కింద కూర్చుని ఇలా మెడిటేషన్ పోస్చర్లో కూర్చునే చేయాలా అని అడుగుతూ ఉంటారు. అలా అవసరం లేదు. కుదురుగా ఇలా కూర్చొని చేస్తే మరీ మంచిది. కుదరని పక్షంలో మీరు వాకింగ్ చేస్తూ ఆ సోఫా మీద కూర్చుని, చైర్లో కూర్చుని కూడా చేసుకోవచ్చు. సో ఎలా వేసుకున్నారు కాదు, ఎంతసేపు ఆ ముద్రలో ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. 10 నిమిషాలైనా ఏ ముద్ర అన్నా వేస్తేనే దాని బెనిఫిట్స్ ఉంటాయి. ఫలితాలు రావాలి అంటే ఖచ్చితంగా 10 నిమిషాలన్నా హోల్డ్ చేయాలి. సో 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు కూడా కొంతమంది చేస్తారు. కుదరని పక్షంలో 10 నిమిషాలు పొద్దున, 10 నిమిషాలు సాయంత్రం, అలా డివైడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా చెయ్యాలి అంటే, చూపుడు వేలు ఏదైతే ఉందో ఎయిర్ అన్నమాట. వాయు అంటేనే ఎయిర్. ఇది ఫోల్డ్ చేసి స్లోగా థంబ్ ఫింగర్తో ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. థంబ్ అంటే అగ్ని, అగ్నితో దీన్ని కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట. సో దీన్ని 10 నిమిషాలు చొప్పున పొద్దున సాయంత్రం చేసుకోవచ్చు, ఆర్ ఎంతసేపు వీలైతే అంతసేపు చేసుకోవచ్చు. కానీ బెస్ట్ టైం ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ భోజనానికి మీ ముద్రకి అట్లీస్ట్ ఒక 4 hours, 3 to 4 hours టైం ఉండేటట్టు చూసుకోండి. సో మళ్ళీ చూపిస్తున్నాను. వాయు ముద్ర ఎలా చేయాలంటే, చూపుడు వేలుని ఇలా ఫోల్డ్ చేసి బటన వేలుతో ఇలా ప్రెస్ చేయాలి. దీని పేరే వాయు ముద్ర. ఇది చేయటం మూలన చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ముద్రలు చాలా బాగా పనిచేస్తాయి, ఆసనాలు బాగా పనిచేస్తాయి. కానీ వీటితో పాటు మీ తినే ఆహారంలో మార్పులు చేర్పులు చేస్తేనే కాన్స్టిపేషన్ బారిన పడకుండా ఉంటారు, ఆర్ ఇండైజెషన్, గ్యాస్, యాసిడిటీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి మొదలవుతుంది మన డైజెషన్. సో నోటు తినే ఆహారాన్ని చక్కగా నవిలి తినండి. ఎన్నిసార్లు నవ్వితే అంత బాగా డైజెషన్ అవుతుంది. నవిలి చిన్న బైట్స్, అంటే లోపల ఉన్న గట్ సిస్టమ్ మీద లోడ్ అవ్వకుండా తినేటప్పుడు వీలైతే కింద కూర్చుని భోంచేయండి. కింద కూర్చుని భోంచేసి ఇలా వంగి తినటంలో మనకి ఎంత కావాలో అంత మాత్రమే తింటాం. అదే టీవీ చూస్తూ సోఫాలో కూర్చుని ఆర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటే తిన్నది తెలియకుండానే హెవీ చేసేసుకుంటాం. తర్వాత హెవీగా కాసేపటికి తెలుస్తుంది అది మనకి ఎక్కువ అయిపోయింది, ఫుడ్ గొంతు దాకా పీకల దాకా ఉంది అనేసి. సో అందుకోసమే కింద కూర్చుని తింటే ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. తిన్న ఆహారం మన పొట్టకి ఎంత కావాలో అంతే తింటాం, అంతకన్నా హెవీగా తినకుండా ఉంటాం. అలాగే తినిన వెంటనే వజ్రాసనం వేసుకోవటం, కాసేపు అటు ఇటు వాక్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. పీచు పదార్థాలు వారానికి 3 సార్లైనా ఆకుకూరలు వెళ్ళేటట్టు చూసుకోండి. అలాగే ప్రోటీన్ మంచిది అని హై ప్రోటీన్ తీసుకుని ప్రోటీనే తింటూ ఉంటే కూడా మీకు కాన్స్టిపేషన్ బారిన పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో బాడీకి, ఫైబర్, పీచు కూడా అంతే ఇంపార్టెంట్. సో దానికోసమని ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకుంటా ట్రై చేయండి. సీజనల్ ఫ్రూట్స్, దీనికి పెద్ద న్యూట్రిషనిస్ట్ ఎవ్వరూ అవసరం లేదు. అమ్మమ్మలు, నానమ్మలు ఏం డైట్ తిన్నారు, ఇంటి ఆహారం తినేవారు, 2 కూరలన్నా ఉండేటట్టు చూసుకునేవారు. లాస్ట్ ప్రోబయోటిక్ పెరుగు అనేది మర్చిపోకుండా వేసుకునేవారు. అలాగే
ఎంత ఎర్లీ వీలైతే అంతవరకు తొందరగా తినేసేవారు వాళ్ళు. అలా తినంగానే వెంటనే పడుకోకూడదు. కాసేపన్నా వాక్ చేయటం వలన కూడా ఫుడ్ అనేది తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. దాంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మంచినీళ్ళు సరిగ్గా తీసుకోవాలండి. కాన్‌స్టిపేషన్‌కి 2 మేజర్ రీజన్స్ అంట. ఒకటి ఏంటి? పీచు పదార్థాలు సరిగ్గా లేకపోవటం. 2 మంచినీళ్ళు సరిగ్గా తీసుకోకపోవటం. ఈ రెండిటి మూలాన తొందరగా మనకి గ్యాస్, యాసిడిటీ ఇవన్నీ వచ్చేస్తాయి. సో, అందుకోసమని ఎంతవరకు వీలైతే అంతవరకు బయట ఆహారాన్ని తగ్గించండి. ఇంటి భోజనం చేయండి. దాంతో పాటు ముద్రలు, ఆసనాలు ఇవన్నీ వేసుకోవచ్చు. వజ్రాసనం గూడా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఐ థింక్ ఇదివరకు ఒక్క ఎపిసోడ్‌లో క్లియర్‌గా చూపించాను. వన్ ఆఫ్ మై స్టూడెంట్, నా స్టూడెంట్ ఒకళ్ళు ఇలాగే కాన్‌స్టిపేషన్ బారిన పడి చాలా ఇబ్బంది పడి చాలా మెడికేషన్స్ అంటే ప్రాపర్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆసనాలు చేస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మనకి చిట్కాలు అంటే వాము నీళ్ళు తాగటం, జీరా నీళ్ళు తాగటం ఇవన్నీ బాగా పనిచేస్తాయి మైల్డ్ ఉన్నప్పుడు. సివియర్ కేసెస్‌లో మాత్రం గట్ మీద ఓవర్‌లోడ్ అంటే చెస్ట్‌కి ఇలా పైకి గ్యాస్ తన్నేస్తున్నట్టు ఆర్ గుండెల్లో నొప్పొస్తున్నట్టు. అండ్ ఇప్పుడు రీసెంట్ స్టడీ ప్రకారం చాలామంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్స్‌కి, గ్యాస్ ప్రాబ్లమ్‌కి తేడా తెలియక డిలే ఆఫ్ ట్రీట్మెంట్‌తో అది హార్ట్ అటాక్ అయ్యి చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో, అందుకోసమని లేట్ చేయొద్దు. ఏ సమస్య అయినా ముదిరిపోయేదాకా వెయిట్ చేయకండి. మైల్డ్‌గా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి మన అమ్మమ్మల టైం నుంచి ఫస్ట్ ముద్ద వామన్నం పెట్టేవారు. అలాగే నెయ్య కూడా మంచిది. ఎక్కువ తీసుకుంటే ఏదైనా సరే అది ఫ్యాట్ కింద ఫార్మ్ అవ్వచ్చు. లేకపోతే మితంగా తీసుకోవాలి ఏదైనా సరే. 1-2 స్పూన్స్ చాలా హెల్తీ ఆర్ 1 స్పూన్ అట్‌లీస్ట్ మొత్తం ఫుడ్ మీద వేసినా మీకు అంత పెద్దగా ఇబ్బంది ఉండదు. గట్ సిస్టమ్ మీద అంటే పొట్ట మీద లోడ్ పడకుండా ఉంటుంది. అలాగే కూర్చునేటప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా కూర్చోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇలా వంచేసి కూర్చుంటారు. తినంగానే ముడుచుకుని పడుకుంటారు. అలాంటప్పుడు ఈ పొట్ట భాగాల్లోనే మనకి ఇంటెస్టైన్స్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్ ఇవన్నీ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ చేయాలంటే మనం ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా కూర్చొని తినొద్దు. తినంగానే కాసేపు అటు ఇటు నడవటం, అలాగే రోజుకొక గంటైనా వర్కౌట్ చేయండి. మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వర్కౌట్ సరిగ్గా లేదు అంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేదు అనుకోండి, ఖచ్చితంగా తొందరగా గ్యాస్ కానీ, యాసిడిటీ కానీ ఆర్ కాన్‌స్టిపేషన్ బారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకు ఒక గంట ఏదన్నా చేయండి. వాకింగ్ కుదిరిన వాళ్ళు వాకింగ్, యోగా కుదిరితే యోగా, జిమ్ వెళ్ళే వాళ్ళు జిమ్ వెళ్ళి ఇవన్నీ లేదు అంటే సింపుల్ ఎక్సర్సైజ్ ఇంట్లో కూర్చొని స్ట్రెచెస్ చేసుకోవచ్చు. అలా అయినా సరే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో, ఈ చిన్నపాటి జాగ్రత్తలు చేసుకుంటూ ఈ ముద్ర వేసుకున్నారంటే ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. 1 వీక్ టు 10 డేస్‌లోనే మాక్సిమం రిజల్ట్ వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఏదైనా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అంటే రోజు ఖచ్చితంగా చేయటం. ఏదో ఒక 4 రోజులు చేసేసి దీని రిజల్ట్ రాదంటే కుదరదు. కొన్ని కనిపించే చేంజెస్ ఉంటాయి. కొన్ని మనకి మనమే అనుభవించే చేంజెస్. సో, ఇవన్నీ ముద్రలు ఇవన్నీ చూస్తాకి కాకుండా మనకే ఫీల్ అవుతాం. 1 వీక్‌లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి డైట్, ఆసనాలు అలాగే ముద్ర చేస్తారని ఆశిస్తున్నాను. సో, ఇలాంటివి ఎన్నో టిప్స్ హిమాస్ యోగా త్రూ అంటే యోగా అనంగానే చాలా కాంప్లికేటెడ్ తల కిందకి, కాళ్ళు పైకి ఇలాగా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, యంగ్ ఉండాలి అలా ఏం లేదండి. వయసుతో సంబంధం లేదు, ఫ్లెక్సిబిలిటీతో సంబంధం లేకుండా ఇండివిడ్యువల్ కాన్సంట్రేషన్‌తో క్లాస్ మొత్తం డిజైన్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. మా టీమ్ వాళ్ళు మా డీటెయిల్స్ అన్ని మీకు అందిస్తారు. థాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల.